టీవీ షో. సంక్రాంతికి సంబంధించిన అన్ని సామాన్లు మన రామ్ ప్రసాద్ ఒకే చోట ఒక షాప్ లో పెట్టాడు. షాప్ పెట్టాడా? ఎస్, ఎవరు ఏది కావాలంటే వెళ్ళి వెంటనే కొనేయొచ్చు. సో అలాంటి ఒక షాప్ పెడితే ఆ షాప్ కి ఎలాంటి కస్టమర్స్ వస్తారో చూద్దాము. సో లెట్స్ వెల్కమ్ ఆర్డర్ రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలో తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే. అందరికీ నమస్కారం అండి. సార్ కృష్ణ గారు, ఖుష్బు గారు, సంక్రాంతికి మంచి షాప్ పెట్టుకున్నాను సార్. ఎందుకంటే ఈ సాంప్రదాయాలు అందరూ మర్చిపోయారు. సిటీలో అయితే సాంప్రదాయం అనేది లేదు. అందుకనే కోడి పందాలకి స్వీట్లు, బొబ్బొండ్లు, ఆఖరి చూడండి భోగిమంట కూడా అమ్ముతున్నాం మనం. సంక్రాంతికి ఏమి దొరుకుతాయో సాంప్రదాయం మర్చిపోకూడదని హైదరాబాద్ షాప్ పెట్టానండి. అరే షాప్ జాగ్రత్త చూసుకో, రెడీ చేసుకో. ఏం కావాలమ్మా? మంచి షాప్ పెట్టావంట కదా. సంక్రాంతికి ఏం కావాలి అన్ని దొరుకుతాయి మన దగ్గర. ఏం కావాలి చెప్పు నీకు? నాకు ఒక మంచి కైట్ ఇవ్వు. థ్యాంక్ యూ. ఎంత? నీకు కాబట్టి 5 రూపాయలు తీసుకో. అంతేనా? దారం ఇవ్వు. 50,000 దారం. దారం 50,000. మరి ఇది ఎదగాలంటే దానికి ఆధారం అదే కదా, అందుకని 50,000. ఓ పని చేద్దాం, నీకు మరి కాస్ట్ ఎక్కువ అంటున్నా కాబట్టి ఇంకొక ఐటమ్ ఉంది. దీనికి దారం కూడా అవసరం లేదు తెలుసా? అవునా? జస్ట్ 500 అంతే. ఇది దారం లేకుండా ఎగురుతుంది. థ్యాంక్ యూ. కానీ దారం లేకుండా ఎలా ఎగురుతుంది? ఏ లేదురా, ఇలా పట్టుకో, ఎలాగేసి ఎగురుతుంది. మళ్ళీ తీసుకో, ఎగరేసుకో. 500 ఇచ్చావు. 500 నువ్వు. సంక్రాంతి షాప్ ఇదేనా సార్? సంక్రాంతి షాప్ ఇదేనండి. మీకు ఏం కావాలి చెప్పండి, ప్రతిదీ మీకు తెలిసే విషయం. గొబ్బెమ్మ కూడా దొరుకుతుంది, మనం అమ్ముతాం. గొబ్బెమ్మలు అమ్ముతున్నారు సార్, నాకు గొబ్బెమ్మలు ఇవ్వండి సార్. కొన్ని ఇగో అమ్మా, గొబ్బెమ్మ ఒక్కటి ఫ్రెష్ గా. గొబ్బెమ్మ పెట్టింది సార్, పువ్వు కూడా పెట్టింది సార్. ఇది రాత్రి మనం బాగా ఫ్లవర్స్ తినిపిస్తాం, దాంతో కలిపి వచ్చేసింది అంతే. నా మరదలు ఊరు నుంచి వస్తుంది, ముగ్గులేస్తుంది, రంగులు వేయాలంటుంది. ఏ రంగు వేస్తే బాగుంటది? మంచిగా అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఎరుపు రంగే, ఆ. తర్వాత గ్రీన్ రంగే. ఆ. ఒప్పుకోకపోతే సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. షాప్ బాగుందండి. ఈ స్వీట్లు ఫ్రెష్ ఏనా? పక్కా ఫ్రెష్ అండి. సున్నుండలు గాని పాకుండలు గాని లేదంటే పూతరేకులు. పూతరేకులారా? నేను అడుగుతుంది నువ్వు. కళ్ళ కింద ఉన్నాక తీసిచ్చే. ఏంటి సార్, మీ అమ్మాయి ఎలా ఉంది? అవును సార్. ఏంటి మరి పెళ్లి ఏమైనా అయిందండి? ఆల్రెడీ ఒక సంబంధం చూసా అల్లుడిని, తర్వాత తెలిసింది పెళ్ళప్పుడు వాడు మంచోడు కాదు అని. ఇవన్నీ క్యాన్సిల్ చేసాం. ఈ కాలంలో మంచోడు ఎవరు దొరుకుతున్నాడు? అందుకే నేను ముందే సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఎవరికి చెప్పని సీక్రెట్ చెప్తున్నానండి. మన షాప్ లో అన్ని అమ్ముతున్నాం. సంక్రాంతి అల్లుడు కూడా అమ్ముతున్నాం మనం. అల్లుడిని అమ్ముతున్నారా? ఇప్పుడు బయట ట్రెండ్ బాలేదండి, అందుకనే సంక్రాంతికి షాపుల్లో మనం అల్లుడిని అమ్ముతున్నాం. ఇంటికి పట్టుకెళ్ళండి, కొంచెంసేపు చూడండి, అల్లుడు బాగా నచ్చుకోండి, పెళ్లి చేసుకోండి, లేకపోతే పంపించేయండి. మనకి ఎలాంటి అల్లుడు కావాలంటే అలాంటి వస్తాడా? ఎలాంటి స్పెషాలిటీ కావాలి చెప్పండి మీకు? మంచోడై ఉండాలి, చాలా పద్ధతి గల్లోడు ఉండాలి. మా ఇంటికి వస్తే మమ్మల్ని బాగా చూసుకోవాలి. మంచి అల్లుడు రావాలి, మంచి అల్లుడు. సాంప్రదాయిని సుప్పిని సుద్దకోసని. నువ్వు వీళ్ళకి అల్లుడు. నమస్కారం మామయ్య గారు. నమస్కారం అత్తయ్య గారు. అత్తయ్య కాదు, ఇదే నా కూతురు. అత్తయ్య కత్తిలాగా ఉంది. అత్తయ్య అలా అనకూడదు. ఎడారిలో ఏ నీళ్ళు దొరికినా అయ్యే మంచినీళ్ళే. అల్లుడికి ఏ అలవాట్లు లేవు కదా. సరే, అబ్బాయి ఏమన్నా వెనకేసాడా? సిగ్గుపడుతున్నా అని అడగండి. ఇక్కడి నుంచి మామయ్య గారు, అత్తయ్య గారు, మీ ఆవిడ పక్కన మన ఇల్లు ఉంది, టెస్ట్ చేయండి కావాలంటే. కాలు కడుక్కోండి మామయ్య. అల్లుడు అంటే ఇలా ఉండాలండి. అత్తయ్య గారు కాలు కడుక్కోండి. నువ్వు మొఖం కడుక్కో. ఇల్లంతా బాగాలేదు, వెళ్ళి క్లీన్ చేయపో. నువ్వు ఉండు అత్తయ్య, నేను హెల్ప్ చేస్తాను. ఆ బెడ్రూమ్ కూడా బాగాలేదు, వెళ్ళి బట్టలు మడత పెట్టుకో. ఉండు అత్తయ్య, నేను హెల్ప్ చేస్తాను. సరే కానీ నేను స్నానం చేసి వస్తాను. ఉండు అత్తయ్య, నేను హెల్ప్ చేస్తాను. నాకు ఈ అల్లుడు నచ్చలేదండి, అంతే. అల్లుడు అంటే ఎలా ఉండాలో తెలుసా? ఒక డిగ్నిటీ ఉండాలి, ఒక డీసెన్సీ ఉండాలి, అల్లుల్లో ఫైర్ ఉండాలి, ఫైర్. ఒక యాటిట్యూడ్ ఉండాలి. సరే అల్లుడు రప్పిద్దాం కానీ ముందు ఈ అల్లుడికి 10,000 ఇవ్వండి. 10,000 దేనికి? మరి సంక్రాంతి పిలిచలేదు అల్లుడిని, ఇవ్వండి 10,000. బాబు మగతనం యాటిట్యూడ్ ఉంటే అల్లుడు రావాలి. ఏంటి దేని పిలిచారు? ఏం లేదు బాబు, మామయ్య అత్త కూతురు. నువ్వు మామయ్య బుద్ధి జ్ఞానం లేదా? సిగ్గుందా? అల్లుడి ఇంటికి వచ్చేప్పుడు చేసిన కారు ఆట పంపించాలని తెలియదు నీకు? ఏం మనిషిరా నువ్వు? అల్లుడు గారు కాఫ్ పడుతున్నారు. చచ్చిపోతావు. ఇంత డేంజర్ గానే ఉన్నావేమన్నా నువ్వు?
మరీ ఎక్కువగా అగ్రెసివ్ అవుతుండు. యాటిట్యూడ్ ఉంది కానండి మన దగ్గర ఆస్తులు చాలా బాగున్నాయండి. మీరు కొంచెం ఒప్పు పెట్టానుకోండి బోల్ డబ్బులు వస్తాయి అందుకేనే. అల్లుడు గారు మగ్గు తెచ్చు కాళ్ళు ఎవడు కడుగుతాడు అమ్మో నీళ్ళు ఎత్తి మించాలకు అల్లుడు పండకి బట్టలు పెట్టా. మా స్థాయిలో ఇది. ఇదిగా నువ్వు బట్టలు కొనుక్కో ఈ 2000తో నీ చీర కొనుక్కో నువ్వు ఆస్తి కొనుక్కో పో. అల్లుడు మంచి మూడ్ లో ఉన్నాడు, ఊళ్ళోకి దించేసి. ఏవండి ఏంటి ఎందుకండి కోపడతారు పండగ రోజు కూడా అక్కడికే వెళ్ళి మందాసి వస్తాను సెటప్ చేయి. అల్లుడు రెడీ. మరి స్టెప్ ఎవడిస్తాడే ఏంటిది నాకు బూంది నేను మందు తాగేటప్పుడు చికెన్ తప్పితే ఇంకేం తిన్నాను తెలుసు కదా అలాంటి బూంది పెడతావే బూంది మొహం దానా ఏంటి సార్ వీడు మరి ఎక్కువ చేస్తున్నాడు. ఇలాంటి అల్లుడు మాకొద్దు, వాడు ఇచ్చే డబ్బులు మాకొద్దు. ఫీల్ అయ్యా కొట్టాడని. ఇలాంటి వాళ్ళు వద్దు సార్, మాకు మీకు ఎలాంటి అల్లుడు కావాలి చెప్పండి. మాకు ఎవరో వద్దు సార్, ఇలాంటి అల్లుడు వద్దు. మా కూతురికి మంచి అబ్బాయిని చూస్తాం మేము. మనకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, చాలా నెమ్మదస్తుడు, సైలెంట్ గా ఉంటాడు, ఏం మాట్లాడు. అలాంటి వాడు కావాలి కదా ముందు. మానస్ అని యాంకరింగ్ కూడా చేయడు. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. మీరు నా తెలిసి అబ్బాయి చూసుకోండి వెళ్ళి. వద్దు సార్, అతను మాకు నచ్చుడు. మరి ఎవరు కావాలి మీకు? కృష్ణమారు చూసారు కదా, అతను ప్రతి సంక్రాంతికి ఒక ఇంటికి వెళ్ళాడు అతను. అతనైతే మాకు ఓకే సార్. ఓకేనా? వెళ్ళిపోండి ఫ్యామిలీ, వెళ్ళిపోండి. మ్యామ్ ఎలా అనిపించింది ఈ సంక్రాంతి స్పెషల్ షాప్ స్కిట్? బాగుంది, మీరు అందరూ బాగా చేశారు. అండ్ ఫినిషింగ్ కూడా ఐ థాట్ ఇంకా కొంచెం మంచిది ఉంటే హాఫ్ వే త్రూ ఫినిష్ అయింది అది. బట్ అదర్వైజ్ ఇట్ వాజ్ ఎంటర్టైనింగ్, వెల్ పర్ఫార్మ్. కృష్ణమోహన్ గారు ఎలా అనిపించింది స్కిట్? రాంప్రసాద్ గారు ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది, మామూలుగా లేదు. సెకండ్ హాఫ్ కూడా బాగుంది. అయితే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే సంక్రాంతికి అల్లుడిని కూడా ఇవ్వడం బాగా ఆలోచించారు. బాగుందండి రాంప్రసాద్ గారు, థ్యాంక్ యూ సార్, నాకు నచ్చింది. మరి రాంప్రసాద్ గారు మీరు సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? యాక్చువల్ చిన్నప్పటి నుంచి మేము అమ్మమ్మలు ఊరైపోతాం, శ్రీకాకుళం అది అమ్మమ్మలది. ఇంకో స్పెషల్ అంటే అమ్మమ్మల ఇంటి పక్కన పెడితే ఎక్కడెక్కడి నుంచో జాబులు చేసే వాళ్ళందరూ కలిపి ఒకేసారి అందరూ కలుస్తారు. ఆ ఒక్కరే చాలా పెద్ద అనకూడదని మనకి గెట్ టుగెదర్ యాన్యువల్ రీయూనియన్ చేస్తారు కదా, అలా అనిపిస్తుంది. ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ కలడం ఉండదు. సో సంక్రాంతి అనేది మన తెలుగు ప్రజలకి చాలా పెద్ద పండుగ. ఎవ్రీ ఇయర్ అందరూ బాగా చేసుకుంటున్నారు, మనం కూడా చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చంటి గారు మరి మీ ఇంట్లో మనంతో పుట్టి పెరిగింది హైదరాబాద్ కాబట్టి మనకి తెలిసింది ఒకటే, 12 వరకు పడుకోవాలి, 12 లేవాలి, అప్పుడు వేయాలి. పక్కోడు పతంగ ఎగిరితే దాన్ని కాట్ చేయాలి. దాడి కాటైనా మంది కాటైనా కాటే. నేను కూడా సంక్రాంతి కాటే అంటానండి. ఈడ వేరే కాటే. సంక్రాంతికి గోదావరి జిల్లాలో వాళ్ళందరూ కూడా గోదావరి జిల్లాలో వెళ్ళిపోతారు వాళ్ళ ఊర్లు. అదే కాకుండా సంక్రాంతి అంటే చుట్టుపక్కల తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి కూడా గోదావరికి వస్తారు, ఎందుకంటే సంక్రాంతి ఎలా జరుగుతుందో చూడడానికి.